అనేక కార్యాలు చూస్తాము. కాబట్టి సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, జీవముల దేవ, ప్రేమల దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడైన సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కాబట్టి ప్రభా, ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రభా, మా మధ్య వెళ్ళినందుకు వందనాలు, మా పక్షాలు మీకు వందనాలు, మా తట్టు తిరిగినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, మాకు ఇచ్చిన భాగ్యం బట్టి ఆయన మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థిస్తున్నామండి. మాతో మీరు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆయన నీ ప్రేమ మధ్య, నీ ప్రేమ అమరు, నీ ప్రేమ వెలకట్టలేనిది. కాబట్టి ప్రభా, నీ ప్రేమతో మమ్మల్ని నడిపించినందుకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన చిన్న ప్రార్థన పాదాల దగ్గర పెడుతూ నేను ప్రతి ఒక్క యవనస్తురాలు కదిలినందుకే మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి. రాని వారితో మాట్లాడండి. నేను వాక్యమైన దేవుని పలక మీద రాసుకొని దాని ప్రకారం మీరు జీవించే బిడ్డగా ప్రతి బిడ్డని తల్లిదండ్రులకి సంఘటన మీకు మొదటి మీకు లోబడాలి. రెండవది తల్లిదండ్రులకి, గురువులకి, దైవజనులైనా ఎవరైతే ఉన్నారో ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకుని నడిపించండి. మీరే కావాల్సి కాపాడి తండ్రి, ఆలోచనకర్త, నిత్యుడండి, సమాధానకర్త, ఈ సమయంలో ప్రభా మరి నైనా 11వ తారీఖు అయినా 1వ నెల 2025 మొత్తం సంవత్సరం మరి 2వ సాటర్డే 2వ శనివారం అయినా మీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో ప్రభా మాతో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటాం. యేసయ్య మా పక్షాన్ని ఉన్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా. మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు తండ్రి. యవనస్తులనైనా ఎంతోమంది లోపల తప్పిపోతున్నారు ప్రభా. ఒక ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ పెరుగులు, వాళ్ళ సమస్యలు సమస్త మీకు ప్రకటిస్తున్నాం తండ్రి. మీ నామలో నింపడానికి మీ స్తోత్రాలు ప్రభా. నాయన మీ శిక్షమైన ఆయన మీ చిత్తంలో నాయన రమణ బిడ్డలందరినీ మీ చిత్తం ప్రకటిస్తున్నాం తండ్రి. మీరే కాచి కాపాడి మీ కృపా శిక్షణ గురించి పాటలు పాడుచుండగా, వాక్యం విడుస్తుండగా, హృదయాన్ని పలక మీద రాసుకుని దాని ప్రకారంగా ప్రతి బిడ్డ జీవించే బాధ్యత దయచేయండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మలో అడిగి వేడుకుంటున్నాను పదవుతుంది. ఆమేన్. సమయంలో ఒక పాట పాడుకున్నాం.